హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో ఇక ఈ రోజు నిన్న అనుకున్నట్టే ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. నిన్న మనం అనుకున్నాం ఏదైతే స్వింగ్ లో బిలో 23,816 ట్రేడ్ అయింది అంటే కనుక 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని, విచ్ వాస్ 23,542. సో ఈ రోజు ఓపెనింగ్ చూస్తే కనుక 23,822 దగ్గర ఓపెన్ అయింది, ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ కింద. అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేసింది హై 23,873. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్లీ సెల్లింగ్ రావటం చూస్తున్నాం. సో నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఈ రోజు కూడా సేమ్ ప్యాటర్న్ అదే కంటిన్యూ అవటం చేసాం. నిన్న 300 పాయింట్స్ మార్కెట్ పడింది, ఈ రోజు కూడా 300 పాయింట్స్ పడింది. సో గుడ్ థింగ్ ఏంటంటే కనుక 23,542 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయడం చూసాం ఈ రోజు. తో 23,509కి వచ్చినా కూడా క్లోజింగ్ 23,550 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అంటే ఎగ్జాక్ట్లీ నియర్ టు ద 200 మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో టెక్నికల్లీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక 23,500 ఏదైతే ఈ రోజు లో ఉందో అదొక ఇంటర్మీడియట్ లో ఆర్ వెరీ షార్ట్ టర్మ్ లో ఫామ్ అవుతుంది. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే డోంట్ సెల్ అండ్ ప్రాబ్లీ వాళ్ళు కొనే ప్రయత్నమే చేస్తారు అరౌండ్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర. సో ఒక అబ్రేషన్ తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఆల్ దీస్ డేస్ మనం సపోర్ట్ పాయింట్ అనుకుంది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది, విచ్ ఇస్ 23,816. అంటే ఇక్కడ నుంచి ఒక 250 పాయింట్స్ పైన ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 24,318 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో సపోర్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఈ రోజు లో ఒకవేళ బ్రేక్ అయింది అంటే కనుక 23,509, ఒకవేళ అది బ్రీచ్ అయ్యి కిందకు వచ్చింది మార్కెట్ అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్స్ అనేది 23,350 నుంచి 23,206 దగ్గరే ఉంటాయి. సో ఈ లెవెల్ ని చాలా చాలా క్రూషియల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ 23,206 కింద కూడా క్లోజ్ అయింది అంటే కనుక ఇంకా బిగ్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అంత దూరం రాదని అనుకుందాం. మేబీ పుల్ బ్యాక్స్ వచ్చి మార్కెట్ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది అన్న ఒక యాంటిసిపేషన్ తోటి లెట్స్ సి ఏమవుతుందో అనేది. సో ఈరోజు ఓన్లీ 4 గెయినర్స్ నిఫ్టీలో, అది కూడా 0.14 నుంచి 0.37, బ్రిటానియా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ అండ్ లీవర్. సో ఇవి కూడా ఏంటి అంటే కనుక ఒక బిగ్ సెల్ ఆఫ్ అయినాక కొంచెం రెసిలియన్స్ తీసుకుందని చెప్పొచ్చు. ఇక బిగ్గెస్ట్ లూజర్స్ లో మనం చూస్తే కనుక ఆటో కాంపోనెంట్స్, ఆటో నేమ్స్ బిగ్ లూజర్ గా కనపడుతున్నాయి మనకి. హీరో మోటార్ 4.3% ఫాల్ తోటి, ఐషర్ మోటార్ 3.1%, ఇంకా వేరే నేమ్స్ లైక్ బజాజ్ ఆటో, మారుతి, టాటా మోటార్స్ అన్ని కూడా వీక్ గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బెస్ట్ సెల్లర్స్ అంటే నెక్స్ట్ బెస్ట్ డ్రాగర్స్ అనొచ్చు మనం. అవి చూస్తే కనుక మెటల్ స్పేస్, హిండాల్కో 3.8%, టాటా స్టీల్ 3%, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. యు నేమ్ ఎనీ సెక్టర్ లైక్ ఒక ఎన్టీపీసీ పక్కన పెడితే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కానీ, లేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో కానీ స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే హెవీ వెయిటేజ్ ఉందో, అదేవిధంగా కోల్ ఇండియా స్టాక్స్, ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ అండ్ సిప్లా లాంటి స్టాక్స్, సన్ ఫార్మా అండ్ రిలయన్స్ అండ్ అదానీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఒక ఒక ఐటీ నేమ్స్ అండ్ ప్రాబ్లీ కొద్దిగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఐ థింక్ 1% బిలో ఫాల్ అనేది రావటం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి మనం వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేసిందో అది టోటల్లీ ఈ రోజు గివ్ అప్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఆల్ దీస్ డేస్ మనం అనుకుంటున్నాం స్వింగ్ లో ఏదైతే 50,194 ఉందో అది ఈ రోజు బ్రీచ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ దాని కింద క్లోజ్ కూడా అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తుందా చూడాలి ఏమవుతుందో. సో ప్రధాన కారణం దానికి ఈ రోజు ఒకటి విషయం చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఈ రోజు, అండ్ ఇదే లాస్ట్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో నెక్స్ట్ మంత్ నుంచి ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. యాజ్ పర్ సెబీ డైరెక్టివ్ ఎన్ఎస్సీ ఏదైతే ఉందో వీక్లీ ఆప్షన్ తీసేసింది ఈ రోజు తర్వాత నుంచి. కాబట్టి మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఇన్ని రోజులు కూడా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉందో 50,000 పుట్స్ రాస్తూ ఒక బిగ్ కిల్లింగ్ చేసుకున్నారని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ రోజు లో చూస్తే 49,904 ఎగ్జాక్ట్లీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర రావటం చూసాం. ఇన్ఫాక్ట్ టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ కరెక్ట్ అయింది. డే హై 51,353. ఇన్ఫాక్ట్ ఈరోజు క్లోజింగ్ మొన్నటి స్వింగ్ లో కన్నా కింద క్లోజ్ అవటం చూసాం. సో నెక్స్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి చూస్తే కనుక 49,654 ఉంటుంది. సో ప్రాబ్లీ అది రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని మనం చూడాలి. ఒకవేళ 49,650 క్రాస్ అయింది, డౌన్ సైడ్ క్రాస్ అయింది అంటే కనుక ఇంకో 1,000 to 1,500 పాయింట్స్ కూడా కిందకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది.
సో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఆల్ దీస్ డేస్ మన సపోర్ట్ పాయింట్ అనుకుంది ఏదైతే ఉందో 100-day మూవింగ్ యావరేజ్ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ 51,217. ఇక దాని తర్వాత 51,569 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక బిగ్ రెసిస్టెన్స్ లాగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 49.5 నుంచి 51.5 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో జీరో గెయినర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో, అన్ని లూజర్స్ ఏ ఉన్నాయి ఈరోజు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బిగ్గెస్ట్ లూజర్ 3.9%, దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కూడా అబౌవ్ 3% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక లీస్ట్ పడ్డది ఏది అంటే కనుక ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్ బిలో 2% కరెక్షన్ రావటం చూసాం. ఏదైనప్పటికీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుందో ఈ రోజు ఒక వీక్నెస్ అనేది మనకి వచ్చేయటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. ఇక మనకి ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక వెరీ ఫ్యూ విన్నర్స్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ మన్నాపురం, ఆల్కెమ్, జైడస్ లైఫ్, ఎస్బీఐ కార్డ్, హ్యావెల్స్ లాంటివి కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మ్యారికో ఏదైతే ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఉందో. ఇక రిజల్ట్స్ రియాక్షన్ తోటి ఫర్టిలైజర్ స్టాక్స్ బిగ్గెస్ట్ లూజర్. జేఎన్ఎఫ్సి ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దట్స్ బిగ్గెస్ట్ లూజర్ ఎఫ్&ఓలో 7% క్రాక్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ న్యాచురల్లీ ఉంటుంది కాబట్టి చంబల్, కోరమండల్ కూడా బిట్వీన్ 3 to 5% కరెక్ట్ అయ్యాయి. ఇక ఫార్మా, గ్రాన్యూల్స్ కానీ, బయోకాన్ కానీ, అరబిందో ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ స్వింగ్ లోస్ కింద కూడా క్లోజ్ అవటం చూస్తున్నాం. అండ్ బ్యాంక్స్ లో బంధన్ బ్యాంక్ మనం ఈ స్టాక్ ని 210 నుంచి చెప్తూ వస్తున్నాం. సో 2020 లో ఏదైతే ఉందో 152 టచ్ చేసే ఛాన్స్ ఉంది అని మనం గత వీడియోస్ లో చెప్పాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు 166 వచ్చింది. సో ఇట్స్ జస్ట్ అబౌట్ 14 పాయింట్స్ అవే ఫ్రమ్ 2020 లో. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అది ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ స్టాక్ విచ్ ఇస్ వీకెస్ట్ ఇస్ ఆర్బిఎల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కెనరా బ్యాంక్ కానీ, ఏబీ క్యాపిటల్ కానీ, లేదంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎండ్ఎం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది షో. ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక క్యాపిటల్ గుడ్స్ కానీ, రియాలిటీ కానీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, సిమెంట్ అన్ని కూడా చాలా వీక్ గా ఈరోజు ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ సమ్ స్టాక్స్ ఎక్కడైతే రిజల్ట్స్ బాగున్నాయో స్టాక్స్ లైక్ కేఎన్ఆర్ కానీ, విమ్తా ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 8% పెరగటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ సువెన్ ఫార్మా కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి 4% పెరిగింది. అండ్ పుల్ బ్యాక్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక పీపీఎల్ ఫార్మా, మెడ్ ప్లస్, ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ పరదీప్ కానీ, ఒకాడ్ ఫార్మా ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ రావటం చూసాం ఈ రోజు. ఈ స్టాక్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. ఇక సెల్ ఆఫ్ కి గురైన వాటిలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ గ్రీవ్స్ కాటన్ అండ్ లోకేష్ మెషిన్ ఆల్మోస్ట్ ఒక 10% కరెక్ట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ లోకేష్ మెషిన్ నిన్న రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఆ స్టాక్ లో ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఎస్కేఎంఎక్ ప్రొడక్ట్ కానీ, నహార్ కానీ, శారదా క్రాప్ కానీ, పవర్ ఇండియా, పిఎన్బి హౌసింగ్, వాస్కాన్ కానీ, స్టార్, హెచ్పిఎల్ పవర్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్, క్రాఫ్ట్స్మెన్, ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఈ నేమ్స్ మనం చూస్తే కనుక బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఆర్ నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక సుజ్లాన్ నిన్న మనం ఒక బిగ్ అలర్ట్ లాగా ఇచ్చాం. ఎప్పుడైతే 58 కింద క్లోజ్ అవుతుందో మంచి కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని. సో ఆ స్టాక్ ఈ రోజు 54 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఆల్మోస్ట్ 10% ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయింది. సో టెక్నికల్లీ ఎవరైతే చార్ట్స్ చూస్తారో ప్రాబ్లీ దే కెన్ సెన్స్ ఒకవేళ 200-day కింద కట్ అయితే ఎంత స్పీడ్ గా వస్తుందో. అది మనం ఐడియాస్ అండ్ ఎస్ బ్యాంక్ నేమ్స్ లాంటి స్టాక్స్ లో ఆల్రెడీ గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ కొద్ది కన్సాలిడేషన్ ఆర్ మేబీ బేర్ గ్రిప్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఆగుతుందో చూడాలి. ఒకవేళ ఈ రోజు లో కింద క్లోజ్ అయింది మళ్ళా అంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. పుల్ బ్యాక్స్ వచ్చిన ప్రతిసారి రిటైల్ ఇన్వెస్టర్స్ అమ్మే ప్రయత్నం చేస్తారు. సో మనం గత కొన్ని రోజులుగా 200-day మూవింగ్ యావరేజ్ వచ్చి నిఫ్టీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఫ్రెష్ గా బజాజ్ ఫిన్సర్వ్ అండ్ హిండాల్కో 200-day మూవింగ్ యావరేజ్ కిందకి రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో ఎవరైనా ట్రేడింగ్ చేయాలంటే కనుక వెరీ వెరీ ప్రొఫెషనలీ అండ్ వాళ్ళ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో 20% ఆఫ్ ద క్వాంటిటీ అంటే 1000 షేర్స్ ఎవరైనా చేయాలంటే ఓన్లీ 200 షేర్స్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక చాలా స్విఫ్ట్ గా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో మేబీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏవైతే ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఉన్నాయో వాటిల్లో ఫోకస్ చేయమని చెప్తాను. అండ్ దే ఆర్ లో బీటా స్టాక్స్ అండ్ ప్రాబ్లీ ఈ స్టాక్స్ లో ఒక బర్స్ట్ అయిపోయింది అని ఒక ఫీల్ మాత్రం ఇస్తుంది వెరీ షార్ట్ టర్మ్ కోసం. అదర్వైజ్ ట్రేడింగ్ అవాయిడ్ చేసినా కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ బ్యాడ్ ఐడియా. సో కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిన టైం బాగా పడింది కదా అని చెప్పి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనొద్దని ఇప్పుడు కూడా సజెస్ట్ చేస్తాం. ఎస్పెషలీ
200 మూవింగ్ యావరేజ్ కింద ఉన్న స్టాక్స్ ని ఫర్ ద టైమ్ బీయింగ్ షార్ట్ టర్మ్ కి అయితే టచ్ చేయొద్దని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.